2 సంవత్సరాలు అవుతుంది. మీ శాసనసభ్యుల గారితో రాజీనామా చేయండి. మా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లకు వస్తారు. మీరు ఈ ఎలక్షన్ లో గెలిస్తే ఈ కోదాడ కాన్స్టిట్యూషన్ లో బీఆర్ఎస్ పార్టీ జీవితంలో పోటీ చేయదు. మళ్ళీ మీకే ఆమోదిస్తాం. మీరు ప్రజలకు అభివృద్ధి చేశారని చెప్తారుగా, ఎక్కడ చేశారు మీరు అవినీతి? అంటే ఇంకొక ఆరోపణ చేస్తారు. పదవులు తీసుకొని పైసలు తీసుకొని పదవులు ఇచ్చారంటారు. మీరు గతంలో మీ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు మీ మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఒక్కొక్క అభ్యర్థికి ఎంత ఇచ్చారు? ఒక నాయకుడు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోరు మీరే. అది మీ అందరూ తెలియదా? ఇలా రాజకీయంలో ఏ క్యాండిడేట్ పోటీ చేసినా డబ్బులు అవసరం. ఏ నాయకుడు కాడ మా నాయకుడు పైసలు తీసుకుని మీరు నిరూపించాలి. అంతేగాని అసత్య ఆరోపణలు చేయటం, కావాలని మూడే ముందుకు వచ్చి ఆ రోజు మా నాయకుడు కాడ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పని చేయించుకోర్రో, ఎవరైతే తెరనక ఫోన్లో మాట్లాడారో, ఎవరైతే మా నాయకుడు కాడ లాలుచిపడ్డోళ్ళు ఇవాళ వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త పదవులు రాక అధికారం ఉన్నా గానీ లేనట్టు వాళ్ళు బాధపడతారు. దాన్ని మీరు ఆలోచించుకోకుండా మేము మాజీ ఎమ్మెల్యే మీద మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మేము మా టౌన్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున మీరు చర్చలకు ఎక్కడికైనా మీ 2 సంవత్సరాల జరిగిన అవినీతిపై మీరు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.